బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అది డిఎస్ మృతి సంబంధించి ఇప్పటివరకు మనం అప్డేట్స్ చూస్తున్నాం. డి శ్రీనివాస్ కి రేపు ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, అండ్ పార్టీలకు అతీతంగా అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇక వాళ్ల పార్టీకి అంటే కాంగ్రెస్ కే చెందిన సీనియర్ నేత హనుమంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ సేవలను గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డిఎస్ మృతి పట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డిఎస్ గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పిసిసి అధ్యక్షుడు, మంత్రిగా పనిచేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డిఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ చేరారు. డిఎస్ కు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. డిఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989 నుండి 94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐఎన్పీఆర్ శాఖ మంత్రిగా, 2004, 2008 మధ్య కాలంలో ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్తో కలిసి కృషి చేశారు. సోనియాకు విధేయుడుగా గుర్తింపు పొందిన డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలుండేవి. 2013, 2015 వరకు శాసన మండలి సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెందిన
2018లో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2016, 2022 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తండ్రి దూరమవడంపై కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్న అంటే నేనున్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. తన రాజకీయ విలువలను కాపాడినటువంటి వ్యక్తి. వారు మంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నేను శాసనసభ ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నారు. తన జిల్లా అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. నాకు ప్రేమగా ఏం సీను అని పిలిచేవాడు. వయసులో పెద్దవాడు కాబట్టి ఆప్యాయతతో పిలిచేవారు. రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రగాఢ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేయడం మాటలు కాదు. ఎంతో అనుభవము, ఎంతో ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు చేయగలుగుతారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుడుగా అనేక పదవులకు న్యాయం చేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. వారి మరణ వార్త చాలా బాధ కలిగించింది. అనారోగ్య కారణాల వల్ల వారు చాలా రోజుల నుంచి బయటకు రాలేదు. 1 సంవత్సరం నుంచి వారితో కలవడం జరగలేదు. ఉదయం టీవీ పెట్టగానే ఈ వార్త వినడంతో చాలా బాధ కలిగింది. ఇలాంటి వ్యక్తులు కాదు తక్కువ మంది ఉంటారు. రాజకీయంగా సరే పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు పోతూ ఉంటారు, పదవులు వస్తూ ఉంటాయి, పదవులు పోతూ ఉంటాయి. కానీ ఆయన ఎక్కడున్నా కానీ అందరికీ స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. రాష్ట్రంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. అందులో బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి శ్రీనివాస్ ఆయన ఇవాళ చనిపోవడం చాలా బాధాకరం. ఆయన గతంలో కూడా ఆయన ఎన్ఎస్ఐ స్టూడెంట్ లీడర్గా అంచెలంచెలుగా 2 సార్లు మంత్రిగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ సాధనలో ఆయన పాత్ర కూడా ఉన్నది. ఆనాడు కేసీఆర్ మరి ఈయన బీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ఇంటి పరిస్థితుల వల్ల, ఇంటి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత పార్టీ మారినప్పటికీ కూడా మళ్ళీ పార్టీలో వచ్చాడు. కానీ అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం ఎటువంటిదంటే బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ మూవ్మెంట్లో ఆయన పాత్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఇతనికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలకు అంత్యక్రియలు చేయాలని కోరుతున్నా. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే డి శ్రీనివాస్ గారు ఒక పరిష్కారానికి ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ, అనేక అంశాలు టెలిఫోన్ పక్కనుంటే సీనన్న ఎంత పెద్ద చక్రమైన తిప్పుతాడనేటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, దానికంటే ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన కలిసి తెలంగాణ ఏర్పాటు పట్ల వివరించినటువంటి వ్యక్తి. బలహీన వర్గాల ఉద్యమంలో కూడా అనేకంగా బలహీన వర్గాల రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సహకారం అందించాడు. రాష్ట్రం